నువ్వు ఎలాంటి సార్ ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ చూడండి. మా గురువు గారు అక్కడ పక్కన గురువు గారు గట్టి క్లాస్ అండి. స్కూల్ టీం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో మధ్యాహ్నం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఇప్పటి వరకు మీ యొక్క సేవలు నిజంగా చాలా చాలా మరవలేనివి. అండ్ ఎస్పెషలీ నాకు చెప్పాలంటే షైనీ మేడం గారు అంటే మేడం మీరు పాపం చాలా రిస్క్ తీసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటేనే మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా జరగాలని మీరు పట్టుబట్టారు. ఆ సైన్యం అందరికీ మీరైతే మీ అందరి పద్మాకర మన కడప శిల్పారామం గురించి చాలా చాలా ప్రజలందరికీ మన వాళ్ళందరికీ చాలా తెలిసిన విషయమే. కానీ మన కడప శిల్పారామంలో కళలకు పుట్టినిల్లు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కడప ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి గొప్ప సంకల్పంతో మన యొక్క శిల్పారామం యాజమాన్యం అందరూ కూడా కలిసి అండ్ అలాగే కడప ప్రజలందరికీ కూడా ఒక వీకెండ్ వస్తే అందరు కూడా ఒక ఫ్యామిలీతోటి అందరూ చక్కగా వచ్చి ఒక పాటలు అయితేనేమి ఆటలు అయితేనేమి లేకుంటే తినుబండల పరంగా వాటన్నిటి పరంగా కూడా చక్కటి అన్నిటిని కూడా మెయింటెనెన్స్ చేస్తూ అండ్ అలాగే చక్కటి వాతావరణంతో పాటు అండ్ గ్రీనరీ వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తూ శిల్పారామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే కన్నుల పండుగగా మన ప్రతి ఒక్క పండుగ అండ్ న్యూ ఇయర్ అయితేనేమి సంక్రాంతి పండుగ అయితేనేమి రంజాన్ అయితేనేమి ఉగాది పండుగ ఇలా ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా అన్నింటికి అతీతంగా గొప్పగా ప్రతి ఒక్క ప్రోగ్రాంను ఈ వేదిక మీదుగా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు మా యొక్క పరిపాలనా అధికారి శివప్రసాద్ రెడ్డి గారు. అండ్ అలాగే ఎంటైర్ టీం అందరూ కూడా కలిసి వాటందరి ప్రోత్సాహంతో అండ్ స్పాన్సర్స్ యొక్క గొప్ప ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అండ్ లాస్ట్ 4 years నుంచి చాలామంది ఇక్కడ మన ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంస్థ కాంటినెంటల్ కాఫీ వారు అయితేనేమి మన కడప. ఓకే సార్. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నగరంలో ప్రస్తుత కాలంలో చిన్న చిన్న పార్కులతో పాటు శిల్పారామం అనేది నగర ప్రజలకు పల్లెటూరి వాతావరణం చూపించడానికి మరియు నగరవాసులకు టీవీలు ఇప్పుడు వచ్చిన వీటి ముందే కాకుండా సినిమా హాల్లే కాకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఉండడానికి పచ్చిక బయళ్ళతో పల్లెటూరు వాతావరణం చూపించుకుంటూ టెర్రకోట మన విలేజ్ అట్మాస్ఫియర్ ఎలాగైతే ఉంటుందో ఇప్పుడు వస్తున్న చిన్నపిల్లలకు రాబో జనరేషన్ పిల్లలకి అందరికీ కూడా చూపించడానికి ప్రతి ఆదివారము మరియు పండగ సందర్భాలలో ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు పండగ పర్వదినాలలో శిల్పారామంలో చాలామంది స్పాన్సర్స్తో అలాగనే తెలుగు హిందీ ముస్లిం అనే కల్చర్ కాకుండా ప్రతి ఒక్కరి కోసము క్రిస్టియన్ మనం ప్రతి ఒక్క పండగ పర్వదినాల్లో రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి దసరా ఉగాది ఇటువంటి అనేకమైన పండగల కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలను మరియు సాంప్రదాయం ఉట్టుపడేటట్లు చిన్నపిల్లలకు పెద్దలకు సాంప్రదాయ వస్త్రధారణ పోటీలను రంగోలి ముగ్గుల పోటీలను నిర్వహించి ఎంఎస్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ శిల్పారామం గురించి చెప్పాలంటే ఒక రోజుతో చెప్పేది కాదు. అటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ జరుగుతుంది కడప జిల్లాలో. ఎటువంటి ఫ్యామిలీ అయినా సరే ఒక 2 నుంచి 3 గంటలు ఈవినింగ్ టైంలో ప్రతి ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చొని ఒక ప్రోగ్రామ్ను తిలకించాలంటే అది ఖచ్చితంగా శిల్పారామమే అని చెప్పొచ్చు. కడప జిల్లా మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా. బట్ అప్పుడు చాలా ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే కొద్దిగా సాంప్రదాయకంగా ఉండేది ఎస్పెషల్లీ మనకు శిల్పారామం తప్ప ఇంకోటి అయితే ఏది లేదు. సో కులాలకు మతాలకు అతీతంగా ఎటువంటి కుల మతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి ఉన్నారు. సో ఈ ఎంటర్టైన్మెంట్లో శివప్రసాద్ రెడ్డి గారు ఏఓ గారు అయితేనేమి తర్వాత ఇక్కడ పద్మాకర్ రావు గారు అయితేనేమి వీళ్ళిద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ శిల్పారామంకి. ఇద్దరు కలిసి చాలా వరకు దీన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ ఒక యుద్ధం చేస్తుంటారు. పాపము ఒక ప్రోగ్రామ్ చేయడం అంటే అంత ఆషామాషి కాదండి ఎక్కడైనా కూడా. కానీ అటువంటి ఎస్పెషల్లీ ఇక్కడ దాదాపు ఒక 5,000-6,000 మందిని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో
5-6 వేల మందిని ఇక్కడ వీళ్ళిద్దరు మెయింటైన్ చేయడాన్ని నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను. బట్ బయట ఎన్ని ఉన్నప్పటికీ శిల్పారామం అనేది ఒక సాంస్కృతికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడడానికి గ్రీనిటీ కానీ, పచ్చదనం కానీ, ఒక పల్లెటూరి వాతావరణం తెలియని ఇప్పుడున్న జనరేషన్ పట్టణ పిల్లలకు కూడా ఇక్కడ తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిదీ కూడా పల్లె వాతావరణం కనిపించే విధంగా వీళ్ళు తీర్చిదిద్దడం చాలా గొప్ప విషయము. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో జరగాలని, మంచి మంచి స్పాన్సర్స్ రావాలని, వీళ్ళకి ఇంకా బూస్టింగ్ ఇచ్చి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.